టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్ను సూర్యకుమార్ సేన మట్టి కరిపించింది. 256 పరుగుల రికార్డు ఛేదనలో కివీస్ 19 ఓవర్లలోనే 159 పరుగులకు కుప్పకూలింది. తద్వారా 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి భారత్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. దీంతో మార్చి 8, 2026 ఆదివారం రాత్రి భరతమాత గర్భంలో ఒక్కసారిగా ఆనందం పుట్టుకొచ్చినట్టు అనిపించింది. టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడినా బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన అతడి హృదయంలో మండుతున్న అగ్ని ఏమాత్రం తగ్గలేదు. అభిషేక్ శర్మ 18 బంతుల్లో అర్ధ సెంచరీ, ఇషాన్ కిషన్ విజృంభణ, ఎప్పటిలాగే సంజు శాంసన్ చితక్కొట్టి 89 రన్స్ చేసిన వైనం, శివం దూబే బాంబు లాంటి షాట్లతో స్టేడియాన్ని ఊపిరి ఆడకుండా చేశారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో 255 భారీ స్కోరు ఎన్నడూ లేకపోవడం మరో విశేషం. ఆ స్కోర్ చూసి న్యూజిలాండ్ ఆటగాళ్ల కళ్లల్లో భయం ఒక్కసారిగా కనిపించగా మన గుండెల్లో మాత్రం ఆనందం పరవళ్లు తొక్కింది. ఇక ఆ తరువాత బౌలింగ్. అది కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, భారత జట్టు హృదయపు మంత్రంగా చెప్పవచ్చు. జస్ప్రీత్ బుమ్రా మాయాజాలానికి క్రికెట్ అభిమానులు కేరింతలు కొట్టారు. బుమ్రా 4 వికెట్లు తీయగా ప్రతి బంతి అతడి సమయస్ఫూర్తిని చూపింది. మరోవైపు అక్షర్ పటేల్ 3 వికెట్లతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. దీంతో ఎన్నో ప్రగల్భాలు పలికిన న్యూజిలాండ్ 159 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 96 రన్స్ తేడాతో భారత్ గెలిచింది. కాదు ఘన విజయాన్ని అందుకుంది. విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా ఆ ట్రోఫీని పైకెత్తిన ఆ క్షణం స్టేడియంలో 86,000 మంది ఒకే స్వరంతో వందే మాతరమని అరిచిన ఆ క్షణం ప్రతి భారతీయుడి గుండెల్లో అమితానందాన్ని నింపింది. ఓవైపు విజయానందం, మరోవైపు భారతీయుడిననే గర్వం, ఆ వెంటనే భావోద్వేగంతో కన్నీళ్లు, ఇవన్నీ కలగలిసి అమర చరిత్రగా నిలిచాయి. ఇది కేవలం విజయం కాదు, మన జట్టు ఐక్యత, మన కోచ్ల మార్గదర్శనం, మన దేశభక్తి, మన యువతకు ఓ నిండైన ధైర్యం, ఇంకా చెప్పాలంటే అన్నీ కలగలిసి రూపుదిద్దుకున్న ఓ మహాకావ్యం. 2024లో సౌత్ ఆఫ్రికాపై గెలిచిన తరువాత ఇప్పుడు మూడోసారి సొంత నేలపై ఎవరూ సాధించలేని ఘనత. 3 టైటిల్స్తో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయ దుందుబి వేళ యావత్ దేశం ఒకే స్వరంతో ఆనందిస్తోంది. రోడ్లపై, ఇళ్లల్లో, గుండెల్లో భారత జెండా ఎగురుతోంది. ఈ విజయం మన యువతకు ఒక జీవన మంత్రం. కష్టపడితే, క్రమశిక్షణ ఉంటే, పట్టుదల ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు అనేందుకు నిదర్శనం ఈ విజయం. కాదు అద్భుత విజయం. జై భారత్, వందే విశ్వ భారత్.